దొంగ ఓట్ల అంశం ఆంధ్రప్రదేశ్ని పట్టి పీడిస్తోంది. అసలు ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి ఆఫీస్కే ఐపాక్ టీమ్ సంస్థ అక్కడికి వెళ్ళినట్లుగా, వారు ఆ డేటాని హ్యాక్ చేసినట్లుగా కూడా కొన్ని వార్తలు వచ్చిన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం దాన్ని ఖండించింది. అయినా సరే అసలు ఐపాక్ సంస్థ ఎన్నికల డేటాని హ్యాక్ చేసి వారికి అనుకూలంగా మార్చుకుంది అంటూ కొన్ని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదు. సార్ నమస్తే. సార్ నమస్తే కృష్ణ. సార్, అసలు దొంగ ఓట్ల అంశం ఆంధ్రప్రదేశ్ని పట్టి పీడిస్తోంది. దొంగ ఓట్ల అంశం అనేది అసలు కుదిపేస్తుంది నిజంగా. ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ ఐపాక్ సంస్థే ఎన్నికల కమిషన్కి సంబంధించినటువంటి ఆఫీస్కి వెళ్ళి ఆ డేటాని హ్యాక్ చేసింది అంటూ కొన్ని వార్తలు వస్తుంటే, ఎన్నికల సంఘం మాత్రం లేదు అంటూ దాన్ని ఖండిస్తూ ఉంది. అయినా సరే ఆరోపణలు రోజు రోజుకి వస్తూనే ఉన్నాయి. నిజంగా ఐపాక్ సంస్థ ఈ ఎన్నికల డేటాని అలాగే దొంగ ఓట్లకు సంబంధించిన వాటిని హ్యాక్ చేసిందా అంటే ఏం చెప్తారు సార్? సో ఒకటంటే ఏంటంటే టెక్నాలజీ పరంగా మనం నిష్ణాతులం అయి ఉండాలి, కానీ ఏదైనా సాధ్యమే. ఆ విషయంలో ఐపాక్ చాలా ఆరితేరిపోయింది. డేటాని చోరీ చేయటం, హార్డ్ డిస్క్లు తీసుకెళ్ళిపోవటం, తర్వాత ఓటర్లకు సంబంధించినటువంటి జాబితాను మార్చేయడం, రహస్యాలను కనుక్కోవటం, తర్వాత ఆ ఓట్లు కావాల్సినటువంటి వాళ్ళని ఉంచటం, వద్దనుకున్నటువంటి వాళ్ళని తీసేయటం, ఇవన్నీ కూడా ఐపాక్ చేస్తున్నటువంటి ఒక ఎక్సర్సైజ్గా ఈ మధ్యకాలంలో ప్రాచుర్యం పొందింది. పైగా వీళ్ళు చేసినటువంటి పని ఏంటంటే, ఇటీవల కాలంలో ఐపాక్కి సంబంధించినటువంటి వాళ్ళని, ఐపాక్కి బాగా దగ్గరకు ఉన్నటువంటి ఒక ఇద్దరిని నామినేటెడ్ పోస్టులు, అంటే టెంపరీ పోస్టుల్లో ఎన్నికల కమిషన్ దగ్గర అపాయింట్ చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆఫీస్లో అపాయింట్ చేశారు. అపాయింట్ చేసినటువంటి వాళ్ళిద్దరు చేసిన పని ఏంటంటే, డే 1 నుంచి ప్రాజెక్ట్ మేనేజర్గా ఒక అతన్ని జాయిన్ చేశారు. అక్కడ ఐపాక్లో మెంబరే ఒక అతను అక్కడ జాయిన్ అయ్యాడు అనేది ఇప్పుడు వచ్చినటువంటి న్యూస్, తాజా న్యూస్. అతను డే 1 నుంచి ఆ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆఫీస్లో ఉండేటువంటి అందరితోటి పరిచయాలు పొందుకొని చాలా క్లోజ్గా పోయి, ప్రాజెక్ట్ మేనేజర్ కాబట్టి అందరూ వాళ్ళ లాగిన్ ఐడీలన్నింటినీ కూడా ఆయన తీసుకున్నారని చెప్పి పేపర్లో వచ్చినటువంటి న్యూస్ గతంలో. సో ఆ పేపర్లో వచ్చినటువంటి న్యూస్ని బేస్ చేసుకుంటే కనుక ఇప్పుడు వాళ్ళు మొత్తం డేటాని చోరీ చేసేసారు, ప్లస్ హార్డ్ డిస్క్ కూడా ఎత్తుకుపోయారు. ఇదంతా కూడా నవంబర్ డిసెంబర్ నెలలో జరిగిందని చెప్పి వచ్చినటువంటి లేటెస్ట్ న్యూస్ అది. కేవలం 2 నెలలు వాళ్ళు పనిచేసిన, ఆ 2 నెలల్లో కూడా వాళ్ళు ఆపరేషన్ పూర్తి చేసేసి వాళ్ళు వెళ్ళిపోయారు. మొత్తం ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఓటర్ల యొక్క డేటాను చోరీ చేయడంతో పాటు హార్డ్ డిస్క్లు కూడా కొన్ని ఎత్తుకుపోయారని చెప్పేసి వచ్చినటువంటి న్యూస్. దాన్ని ఖండిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ మీనా అలాంటిది ఏం జరగలేదని చెప్పి చెప్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు ఇప్పటికీ కూడా దొంగ ఓట్లు చేరుస్తున్నారు. సో మొత్తం డేటా ఆఫీస్లో ఉండేటువంటి డేటానే తీసుకెళ్ళిపోయారు, హ్యాక్ చేశారు, ప్లస్ కొంత హార్డ్ డిస్క్లు తీసుకెళ్ళిపోయారు, కొంత ఏమో చోరీ చేశారు. వ్యక్తిగతమైనటువంటి గోప్యత అనేది లేకుండా పోయింది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ ఓటర్లకి. ఇంత రాబోయేటువంటి రోజుల్లో ఇంత దారుణంగా చేస్తారా? రాబోయేటువంటి రోజుల్లో ఎలక్షన్ ఎలా నిర్వహించాలి, పారదర్శకంగా నిర్వహించాలి కదా, ఇన్ని ఓట్లు తొలగించడం, తీసివేయడం అనేది వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఏంటి పరిస్థితి అనేది ఆందోళన వ్యక్తం చేశారు అక్కడ ఎన్నికల కమిషనర్ని కలిసిన తర్వాత. అయితే ఆయన ఇచ్చినటువంటి రిప్లై ఏంటంటే, ఈఆర్ఓ 2.0 అనేది వెబ్సైటు. ఈ వెబ్సైట్లో మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఉండేటువంటి ఓటర్ల యొక్క లిస్టు చాలా పదిలంగా ఉంటుంది. దీన్ని ఏదైతే సైబర్ టెక్నాలజీ ఉంటుందో, ఆ సైబర్ టెక్నాలజీకి అనుగుణంగా సైబర్ టెక్నాలజీ కూడా అందనంటే విధంగా సెక్యూరిటీగా దాన్ని చేశారు. ఈఆర్ఓ 2.0 అనేటువంటి వెబ్సైట్ని సైబర్గా దొంగలకు కూడా దొరకనటువంటి విధంగా మేము తయారు చేసాం. అంత పదిలంగా ఉంటుంది. అది కేవలం ఎన్నికల కమిషనర్గా ఉండేటువంటి మాలాంటి వాళ్ళు తప్ప దాంట్లోకి ఎవరు ఎంటర్ అయ్యేటువంటి అవకాశం లేదు అని చెప్పి చెబుతున్నారు. ఒకవేళ డిలీషన్స్ కానీ ఎడిషన్స్ కానీ దాంట్లోకి ఎంటర్ అయిన తర్వాత మాత్రమే సాధ్యం అవుతుందని చెప్పి చెప్తూ, అలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు, దొంగ ఓట్లు ఉండవు అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. అయితే ఎట్ ద సేమ్ టైం వాళ్ళు ఏంటంటే, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆఫీస్లో, రాష్ట్ర ఎన్నికల సంఘం ఆఫీస్లో జరిగినటువంటి ఈ మొత్తం హ్యాకింగ్ కానీ, చోరీ కానీ, లేదంటే హార్డ్ డిస్క్ల మాయం కానీ, వీటన్నిటి మీద సిబిఐ ఎంక్వైరీ చేయించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు డిమాండ్ చేస్తుంది. సో అక్కడ ఖచ్చితంగా ఐపాక్కి సంబంధించినటువంటి ఒక ఇద్దరు, వాళ్ళల్లో ఒకళ్ళు మహబూబ్ నగర్కు సంబంధించినటువంటి ఒక వ్యక్తి ప్రాజెక్ట్ మేనేజర్గా అపాయింట్ అయ్యారు. కేవలం 2 నెలలు పనిచేశారు.
ఆ 2 నెలల తర్వాత అతను ఆపరేషన్ ముగించేసుకుని వెళ్ళిపోయారు. ఆ డేటాని ఎక్కడ ఇచ్చారు అని అంటే ఐపాక్ సంస్థకి ఇచ్చారు. ఐపాక్ సంస్థ ఎక్కడ ఉందంటే హైదరాబాద్లో నుండి కోకాపేటలో పనిచేస్తుంది. ఐపాక్కి సంబంధించినటువంటి వాళ్ళు ఫామ్ 6లు ఫామ్ 7లు అప్లై చేస్తున్నారు, ఓటర్ని మాయం చేస్తున్నారు అనేది సర్వత్రా వినిపిస్తుంది. అందుకే చంద్రబాబు నాయుడు రా కదలరా అనేటువంటి సభల్లో ప్రజలకి ఇస్తున్నటువంటి పిలుపు ఏంటంటే మీరు ప్రతిరోజు అట్లీస్ట్ వారానికి ఒకసారన్నా కానీ మీ ఓటు ఉందా లేదా చూసుకోండి, ఏ రోజైనా తీసేసే అవకాశం ఉంది అని అంటారు. ఎందుకంటే ERO 2.0 అనేటువంటి వెబ్సైట్లో ఈ దొంగలు సైబర్ దొంగలు ఎంటర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ప్లస్ డేటా అంతా వాళ్ళ దగ్గర ఉంది, ప్లస్ లాగిన్ ఐడీలు కూడా ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉన్నాయని చెప్పి అనుమానం వస్తుంది. సో ఈ ERO 2.0 అనేటువంటి వెబ్సైట్లో కనుక వాళ్ళు ఎంటర్ అయితే ఐపాక్కి సంబంధించినటువంటి కొంతమంది దొంగలు ఎన్నికలు సమీప భవిష్యత్తులో ఉన్నప్పుడు షెడ్యూల్ ఇచ్చిన తర్వాత కూడా అప్పటికప్పుడు తారుమారు చేసేటువంటి అవకాశం ఉంది. ఓకే. సో డిలీట్ చేసేటువంటి అవకాశం ఉంది. సానుభూతి పరుల ఓట్లు, తెలుగుదేశం సానుభూతి పరుల ఓట్లు డిలీట్ చేసేటువంటి అవకాశం ఉంది. అలాగే వాళ్ళకి అనుకూలంగా మార్చుకునే అవకాశం, దొంగ ఓట్లను చేర్చుకునేటువంటి అవకాశం ఉందని చెప్పి ఆందోళన చెందుతున్నారు తెలుగుదేశం పార్టీ. అందుకే సిబిఐ ఎంక్వైరీ ఏంటి దీని మీద అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇది ఇలా జరుగుతున్నప్పుడు ఇంత ఆందోళన చెందుతూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ అని కలిసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ డిమాండ్ చేస్తున్నటువంటి క్రమంలో గుంటూరు జిల్లా నుంచి పెద్ద ఎత్తున ఒక ఫ్రాడ్ బయటపడింది. ఏంటి ఆ ఫ్రాడ్ అంటే బెల్లంకొండ దగ్గర పెదకూరపాటు నియోజకవర్గం బెల్లంకొండలో బయటపడినటువంటి ఫ్రాడ్. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటివి ఉన్నాయి. బట్ కొన్ని ఆధారాలతో సహా బయటకు వచ్చినటువంటి ప్రచురిస్తున్నారు. మిగతా డిలీషన్స్ జరుగుతూనే ఉన్నాయి. ఓకే. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఐపాక్ తన పని తాను చేసుకుపోతూ ఉంది. వీళ్ళంత వరకు ఓట్లని కనీసం నియోజకవర్గానికి 25,000 ఓట్లు తీసేయాలనేది ఒక టార్గెట్ పెట్టుకున్నారు. ఆ టార్గెట్ మేరకు వాలంటీర్లను పెట్టుకొని దగ్గరగా ఎవరు తెలుగుదేశం పార్టీ ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తెలుసుకొని తెలుగుదేశం పార్టీ ఓట్లను డిలీట్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత కూడా పేపర్లో వచ్చింది న్యూస్, అందరికీ తెలిసిపోయింది రాష్ట్ర ఎన్నికల సంఘంలోనే చోరీ జరిగిందని. దాని మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. దొంగ ఓట్లకు సంబంధించినటువంటి వివరాలని అందజేస్తుంది ఎప్పటికప్పుడు. ఇంత జరుగుతున్నా మీకేం పర్లేదు, ERO 2.0 అనేటువంటి వెబ్సైట్ చాలా పదిలం అని చెప్పి చెబుతుంటే, ఇప్పుడు బెల్లంకొండ సంబంధించినటువంటి ఇష్యూ తీసుకుంటే కనుక బెల్లంకొండలో మనం ఎమ్మాజీగూడెం పులిచింతల ముంపు కాలనీలో నివాసం ఉంటున్నటువంటి చాలామంది పిల్లలు సమీపంలోని సత్తెనపల్లి బెల్లంకొండ పాఠశాలలో చదువుతున్నారు. వీళ్ళు వయసు 14 ఏళ్ళు లోపు ఉంటుంది. వీళ్ళకి ఈ బడి పిల్లలకి ఓటర్ల తుది జాబితా విడుదలయ్యే వరకు 14 ఏళ్ల లోపు వయసున్న పిల్లలకు ఓటు హక్కు వచ్చిన సంగతి ఎవరికి తెలియదు. అంటే ఓటర్ల తుది జాబితా విడుదల చేశారు, మొన్ననే విడుదల చేశారు. ఆ విడుదల చేసిన జాబితాలో కనుక చూస్తే ఈ స్కూల్ పిల్లలకు సంబంధించి 14 ఏళ్ల లోపు ఉన్నటువంటి పిల్లలకు సంబంధించినటువంటి వాళ్ళ ఓట్లన్నీ చేసేశారు. ఇది ఈ ఓట్ల లిస్టులో. తర్వాత పోలింగ్ బూత్ కూడా ఎమ్మాజీగూడెం పోలింగ్ బూత్ నెంబర్ 28 ఓటర్ల జాబితాలో ఈ పిల్లల యొక్క లిస్టు మొత్తం ఉంది. వాస్తవానికి ఆ పిల్లల యొక్క వయసు 14 ఏళ్ళు. సో ఓటర్ల జాబితాలో వారికి 21 సంవత్సరాలు ఉన్నట్టు ట్యాంపరింగ్ చేసేసి ఓట్లు చేర్చేశారు. సో కొత్తగా ఓట్లు వచ్చినట్లు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా వైసీపీ సానుభూతి పరులు అని చెప్పి తెలుసుకొని తెలుగుదేశం పార్టీ వాళ్ళు జాబితా ఇచ్చి ఆ ఎమ్మాజీగూడెం సంబంధించినటువంటి వాళ్ళ పేర్లు కూడా చెప్పారు. సరే, ఆ పేర్లు మన స్టూడెంట్స్ కాబట్టి మనం రివీల్ చేయకూడదు. వాళ్ళు 8-9 తర్వాత చదువుతున్నటువంటి వాళ్ళు ఓటర్ జాబితాలో సీరియల్ నెంబర్ 1139లో ఈ వాళ్ళ సీరియల్ నెంబర్ కూడా తీశారు. వాళ్ళ పేర్లు కూడా మెన్షన్ చేశారు. సరే, నేను మెన్షన్ చేయట్లేదు. 1137 ఆ నెంబరు, ఓటర్ నెంబరు. సో ఇక కస్తూర్బా పాఠశాలలో ఉండేటువంటి విద్యార్థులకి వాళ్ళకి 1127 సీరియల్ నెంబర్లో, అంటే ఒక్కొక్క ఐడి ఉంటుంది, వాళ్ళ ఓటర్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్లు కూడా ఇచ్చేశారు. అంటే ఈ విధంగా ఎన్ని ఓట్లు చేర్చారో మనం చూడొచ్చు. అక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యే శంకర్రావు అంటే ఈ మొత్తం వ్యవహారాన్ని చేసింది. అంటే అక్కడ ఉండేటువంటి వైసీపీ సానుభూతి పరులకు సంబంధించినటువంటి నంబూరి శంకర్రావు పిల్లలకు సంబంధించినటువంటి ఓట్లన్నీ చేర్చారని చెప్పి పేపర్లో వచ్చింది. మరి దీనికి ఏమంటారు? ఎలక్షన్ కమిషన్ ఆధారాలతో సహా ఇచ్చారు కదా, ఎలా చేరుస్తారు వీళ్ళు? పదిలము ERO 2.0 వెబ్సైట్ అనేది పదిలం అని చెప్పి చెబుతున్నారు కదా. ఐపాక్కి సంబంధించినటువంటి వాళ్ళు ఫామ్ 6లో అప్లై చేస్తున్నారు, ఫామ్ 7లో వాళ్ళు అప్లై చేస్తున్నారు. వాళ్ళ ఇష్టం, చేర్చుకోవడం వాళ్ళ ఇష్టమే, డిలీట్ చేయడం వాళ్ళ ఇష్టం. ఎన్నికల కమిషన్ ఏమీ లేదు. ఎన్నికల కమిషన్ చేతులు ఎత్తేసిందని చెప్పి అనిపిస్తుంది. అందుకే నేను విశ్లేషణ చేస్తూ కూడా 2018 ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ గెలవడానికి కారణం ఏంటంటే ఈ 5 లక్షల ఓట్లు తీసేశారు.
తీసేస్తే ఆ తర్వాత తీసేసిన సంగతి అప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కనుక్కొని ఎలక్షన్ కమిషన్ అని అడిగితే రజత్ కుమార్ సారీ చెప్పాడు. సారీ తోటి ఏమవుతుంది, 5 సంవత్సరాల పాటు మొత్తం ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ఉంది కదా, 2018 అసెంబ్లీ ఎన్నికలు అదే జరిగింది. సారీ చెప్పాడు, బహిరంగ క్షమాపణ చెప్పాడు ఆయన. బహిరంగ క్షమాపణ చెప్తే ఎలక్షన్ రద్దు చేయాలి కదా, చేయలేదుగా. సో ఇప్పుడు కూడా సేమ్ అదే ప్రాక్టీస్ 2018లో తెలంగాణలో జరిగిన ప్రాక్టీసే ఆంధ్రప్రదేశ్లో చేస్తూ ఉన్నారు. ఆ ప్రక్రియ కొనసాగుతుంది. దాంట్లో భాగంగా ఈ మొత్తం వ్యవహారం ఐపాక్ వాళ్ళు నడిపిస్తున్నారు. కాబట్టి దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేయాల్సిందే అనేది డిమాండ్ చేస్తున్నారు. ఈవెన్ తిరుపతి ఉప ఎన్నికల్లో కూడా అదే జరిగింది కదా. తిరుపతి ఉప ఎన్నికల్లో కూడా దొంగ ఓటుతోటి గెలిచినటువంటి ఎన్నిక అని చెప్పి ఎలక్షన్ కమిషన్ తెలిసి అక్కడ ఉన్న కలెక్టర్ని రీసెంట్గా సస్పెండ్ చేసింది. ఎందుకన్నా ఆధారం ఏం కావాలి? ఆల్రెడీ ఇప్పటికీ కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన టీమ్స్ 2-3 సార్లు వచ్చారు. ఎన్నిసార్లు వచ్చినాయి కానీ ఐపాక్కి సంబంధించినటువంటి వాళ్ళు ఓటర్ల యొక్క మొత్తం డేటాని తీసేసుకొని వాళ్ళు ఇష్టానుసారంగా చేస్తున్నారు. సో ఎన్నికల కమిషన్ మరి చేతులు ఎత్తేసిందా, అసలు ఉన్నట్టా లేనట్టా అనే సందేహం కలుగుతున్న ప్రస్తుత సమయంలో రేపు రాబోయేటువంటి ఎన్నికలు పారదర్శకంగా జరుగుతాయి అని చెప్పి మనం చెప్పలేనటువంటి సిచ్యువేషన్లో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ.